ఈ వారం థియేటర్లోకి తెలుగు నుంచి యాత్ర 2, ఈగల్ సినిమాలు రిలీజ్ అవ్వగా సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ చేసిన లాల్ సలాం డబ్బింగ్ వర్షన్ కూడా రిలీజ్ అయింది. అయితే థియేటర్లో కొత్త సినిమాల సందడి ఉంటే ఓటీటీలో సంక్రాంతి సినిమాల హవా నడుస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. టాక్తో సంబంధం లేకుండా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన గుంటూరు కారం ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే రోజు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్ 2 వారాల తర్వాత తెలుగులో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అయిందా లేదా అన్నట్టుగానే థియేటర్ నుంచి వెళ్ళిపోయింది. లేటెస్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చేసింది కెప్టెన్ మిల్లర్. తమిళ్, తెలుగు సహా ఇతర భాషల్లోకి అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన శివకార్తికేయన్ అయలాన్ సినిమా మాత్రం కేవలం తమిళ వర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చింది. సన్ నెక్స్ట్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వర్షన్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలతో పాటు స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల డెబ్యూ మూవీ బబుల్ గమ్ కూడా ఆహాలోకి వచ్చేసింది. మొత్తంగా ఈ వారం ఓటీటీ లవర్స్కు పండుగేనని చెప్పచ్చు.